జన్మదినాన్ని పురస్కరించుకొని 2-3 కేసులు పెట్టారు. ఇవి కాక చాలా చోట్ల పెట్టారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. నో పోలీస్ నో కేస్. చంద్రబాబు నాయుడుకు పరిటాల శ్రీరామ్ కు ఎదురుగా వెహికల్ అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది. నో పోలీస్ అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతో దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి కోడి కోసుకున్నారని చెప్పి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే ఆయన న్యాయమూర్తి గారు చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు. ఎవరు కోర్టుకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో చెప్పేదిలే. చిల్లర గొడవలకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిస్తావా అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి. కోడిని కోసుకుంది ఇల్లు అంట, కోడిని కోసుకుంది ఇల్లు అంట. చిల్లర గొడవలకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిస్తావా. వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు పోలీస్ అధికారులు వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే, డీజీపీ ఏమో జోకు ఎగతాళి అంటే మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామని. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది అసలు. వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. నవ్వాలనో ఏడవాలనో మనం ఎక్కడున్నామో మళ్ళీ చెప్తున్నాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చూసాం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం.